అదే చెప్పిన అన్న, రాజ్ పుష్ప కానీ, అపర్ణ కానీ, మహివంశ్ కానీ, ఈ ఏది ఉన్నా కదా సరే, ఎన్ని బిల్డర్స్ వాసవి గ్రూప్ వాళ్ళు కానీ, ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఆ సిరీస్ కంపెనీ ల్యాండ్ కానీ, ప్రతి దాంట్లో అవినీతి ఉంది, 100% ఉంది. ఇది నిజం. ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఎన్ కన్వెన్షన్ కావచ్చు, అయ్యప్ప సొసైటీ కావచ్చు, ఏదైతే గోడలు కూల్చడం, కాంపౌండ్ వాళ్ళు కూల్చడం, మల్లారెడ్డి గారి కాంపౌండ్ వాళ్ళు కూల్చడం, లేకపోతే ఇంకొకరిది ఆపడం, ఇలాంటివి చేసి ఉరుకుంటారు. కానీ మెయిన్ బిల్డింగ్లు ఎందుకు కూల్చరు? అసలు ముఖ్యంగా హైరైజ్ బిల్డింగ్స్కి ఎంతవరకు, అందుకే మాట్లాడినాం, డీవియేషన్ లేకుండా హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయా అని చెప్పి. ఇవాళ అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. నేనేది ఇక్కడెక్కడ రాజకీయంగా మాట్లాడలేదు, ఇక్కడ ఎక్కడ కూడా సబ్జెక్టు డీవియేట్ అయ్యి మాట్లాడలేదు, దీనికి 12 వాదనలుగా ఆరోగెంట్గా ఆర్గ్యుమెంట్ చేయలేదు. నిజాయితీగా, నిక్కచ్చిగా, మాటకు మాట స్పష్టంగా ఆధారాలతోనే మాట్లాడినాం, ఆధారాల ద్వారానే మాట్లాడినాం. డాక్యుమెంట్స్ అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ చెప్పినాం. ఇవాళ అయ్యప్ప సొసైటీలో అదే గులగొడతారు, తెల్లారి అదే మినిస్టర్ పోతే రోడ్ వేస్తారు. ఎన్ కన్వెన్షన్లో గులగొడతారు, ఇదే మంత్రులు పోయి, ఇదే ముఖ్యమంత్రి పోయి దావత్లకు అటెండ్ అవుతారు. ఎవరిని పిచ్చోని చేస్తారు? ప్రజలు పిచ్చోళ్ళు అయితే 10 ఏళ్ల కాలంలోనే కథం పట్టించారు. ప్రజలు పిచ్చోళ్ళు కాదన్న, బాధితులు. తెలుసు, అసహాయత, అసమర్థులు కాదు, సమర్థులే. కానీ నిస్సాయత. తన కుటుంబాన్ని తను గడపడానికి పొద్దున్న లేచి సాయంత్రం వరకు పని చేసుకొని రాత్రి వరకు ఎంతో కొంత కుటుంబానికి తీసుకురావాలా, పిల్లల చదువులకు కావాలా, భోజనానికి కావాలా, నాకంటూ ఒక ఇల్లు, కొంత మోటార్ సైకిల్ ఉండాలని కోరుకున్నటువంటి జీవితం గడుపుతున్నటువంటి వ్యక్తులు ఉదయాన్నే లేచి రాత్రి ఇంటికి చేరుకొని ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా 2 పూటలు భోజనం చేసి పడుకుంటారు. అది అసమర్థత కాదు. అది ఇంకా తిరిగి కొట్లాడితే ఈ అధికారి ఆ అధికారి అని నిస్సాయతలో లోపమవుతున్నది తప్ప ఇబ్బంది పడదు. కానీ ఈ నిస్సాయత అసహాయతగా మారదు. ఖచ్చితంగా ఒకరికి ఒకరు తోడైన రోజు ఇలాంటి పనులు ఖచ్చితంగా అవుతారు. హైరేజ్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద ఉన్న వాటి వాళ్ళవి అన్న అంతేందుకన్నా ఫామ్ హౌస్లు, చెరువుల కుంటల పక్క పొంటి బఫర్ జోన్లో కట్టినవి నేను సాక్ష్యాలు ఇస్తా, గులగొట్టమని చెప్తా, నేను ఇస్తా. రూల్కి అగెనెస్ట్గా ఉన్నటువంటి బిల్డింగ్లు అన్ని పేర్లు నేను ఇస్తా, విత్ ఎవిడెన్స్, విత్ డాక్యుమెంట్, విత్ ఎవ్రీథింగ్. ఏది కావాలన్నా చూపిస్తాం. అన్న ఇదేదో వేగ్గా మాట్లాడట్లేదు, ఇది నేను వారం 10 రోజుల నుంచి కాదు, నాకు దీని మీద అవగాహనతోనే మాట్లాడుతున్నాం. నేను 100% రెవెన్యూ శాఖ మీద పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నాను. డబ్బుల ఆశతోని అధికారులు, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేదే నా అంశం. ఇందులో 3 ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం చేస్తుంది తప్పు, ప్రభుత్వాధికారులు చేసింది తప్పు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతుంది నిజం. ఈ 3 ఏది అబద్ధం కాదు. అందుకే హైరేజ్ బిల్డింగ్స్లో ఉన్న తప్పులు, గుట్టల మీద గుట్టలను తీసి కట్టినటువంటి ఇండ్లు అన్నీ కూడా ఎంతవరకు కరెక్టు అనేది ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పాలి. సమతుల్యత ప్రకృతిలో లోపమైన నాడే ఇలాంటి అపశృతులు జరుగుతాయి. ఇవాళ హైదరాబాద్లో వరదలు వస్తున్నాయి. కారణం, రోడ్డు మీద జామ్ అవుతుంది ట్రాఫిక్, 3 గంటలంటే కార్లలో కూర్చుండి పాట పెట్టుకొని ఇనే నిస్సాయ పరిస్థితికి దిగజారిపోయారు హైదరాబాద్ పట్టణ ప్రజలు తప్ప. అరే ఇది ఎందుకైంది, ఇట్లెందుకు చేస్తున్నారు, సింగిల్ రోడ్ ఎందుకు లేదు, 1 వే ట్రాఫిక్ ఎందుకు చేయరు, రోడ్లు ఎందుకు క్లియర్ చేయరు, ట్రాఫిక్ ఏం చేస్తున్నది, అసలు హెచ్ఎండి ఏం చేస్తున్నది, లేకుంటే జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నది, పోలీస్ ఏం చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళు, కలెక్టర్ ఏం చేస్తున్నాడు, అసలు మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం నరుకుతున్నారు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగే ప్రజలు లేనే లేరు. ఎందుకు అని అంటే మళ్ళీ తిరిగి 2వ రోజు తన పనికి తను వెళ్ళాలా, తన వ్యాపారానికి తను వెళ్ళాలి. ఇది ఒక్క విషయాన్ని, వీక్నెస్ని పట్టుకొని ఆట ఆడుతుంది 2 వర్గాలు. ఒకటి బ్యూరోక్రాట్, రెండోది పబ్లిక్ పొలిటీషియన్స్. ఈ ఇద్దరు చేస్తున్న తప్పిదం వల్ల లక్షల కోట్ల మంది నష్టపోతున్నారు అని చెప్తున్నాం. ఇవాళ రాజ్భవన్ ముందట పొక్కదొడినా 1,00,000 లీటర్ల నీళ్లు స్టోరేజ్ చేస్తా అని అంటాడు. మీదికి వెళ్ళి ఫ్లైఓవర్ పోతే కింద గులిపోయి చచ్చిపోతేనే దిక్కు లేదు, రోడ్డు కింద పొక్కలు తవ్వి నీళ్ళ ట్యాంకులు చేస్తే నీళ్లు స్టోరేజ్ చేసి పంపింగ్ చేసి నేను వాటిని అక్కడికి పంపిస్తా, ఇక్కడికి పంపిస్తా. అపర భగీరథుడు సన్నపైన ఒక పాత అయిన పోతే కొత్త భగీరథుడు మళ్ళీ వచ్చాడు. అన్న నేను విమర్శిస్తలేను, ప్రాక్టికల్గా ఉండి స్లోగా స్టడీ చేసి జనం మధ్యలో నిజాయితీగా
రేపటి జనరేషన్కు ఏం చేయాలని ఆలోచించి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ప్రమోషన్ చేయాలా? ఒక ట్యాబ్లెట్ తయారైతే దాని మీద క్వాలిటీ అసెస్మెంట్ చేసేసి క్వాలిటీ అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని 3 సార్లు 4 సార్లు 10 సార్లు చేసి ల్యాబ్ నుంచి బయటకు తీసుకొచ్చి దాన్ని అప్రూవల్ తీసుకొని పబ్లిక్ మార్కెటింగ్ చేస్తారు. అట్లాంటిది జనజీవనానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఇంత రాత్రికి రాత్రే జూలై 1 నాడు మాట్లాడిరట, జూలై 2 నాడు అప్రూవల్ అయిందట, క్యాబినెట్లో పాస్ అయిందట, అసెంబ్లీలో జీవో పాస్ అయింది, హైడ్రా మొదలైంది. దానికి రంగనాథ్ గారు వచ్చేసారు, కూలగొడుతున్నారు, మొదలవుతున్నది, కూలిపోతూనే ఉన్నాయి.